భార్గవిని వదిలి వెళ్ళటం మున్నీకి ఇష్టం లేదు. మున్నీ లేకుండా నేను బతకలేను మేడం. మీరే ఏదో విధంగా మాట్లాడి. సరే, వెళ్తాను. నేను ఆమెను కలిసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. నీకు నీ మున్నీ కావాలి అంతే కదా? నేను ఆల్రెడీ ఆ ఏర్పాటు చేసేశాను. ఇండియా టైం ప్రకారం ఈ పాటికి నీ ముందు ఒక డైవోర్స్ స్పెషలిస్ట్, ఫేమస్ అడ్వకేట్ నిలబడి ఉండాలి. పరాయిదాంతో సంబంధం పెట్టుకున్న మీ భర్తతో మీకు విడాకులు ఇప్పించడం, మీ బిడ్డను మీ దగ్గరికి రప్పించడం, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కన్న బిడ్డని వదిలి ఇంతకాలం దూరంగా ఉండి ఇప్పుడొచ్చి నీ కూతుర్ని కావాలంటే ఇది జరిగే పని కాదు. చివరికి ఏ కోర్టు మున్నీని నీతో తీసుకెళ్లటానికి ఒప్పుకోదు. ఏ ఆడపిల్ల తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డనొదిలి ఎంతకాలం రాతి మనసు చేసుకుని దూరంగా ఉండలేదండి. బహుశా ఇది ఆ శిరీషను పెంచిన తల్లి తప్పే అయ్యుంటుంది. ఏ పిల్లలైనా పెంపకాన్ని బట్టే అలవాట్లు, మనస్తత్వాలు అలవర్చుకుంటారు. ఆ నవ్వే నన్ను నీకు దగ్గరగా చేర్చింది. ఆ నవ్వే నిన్ను ప్రేమించేలా చేసింది. జీవితాంతం నాకు నవ్వులు పంచిస్తావని అనుకున్నాను, కానీ నా బ్రతుకునే నవ్వుల పాలు చేస్తావనుకోలేదు. హాయిగా ఆడుతూ పాడుతూ ఉన్న వయసులో ఎందుకు నా జీవితంలోకి ప్రవేశించావు? నీ ప్రేమను పంచావు, నాలో ఆశలు చిగురింపచేశావు. తుమ్మెదలా నాలో మకరందాన్ని జుర్రుకొని చివరికి నా బ్రతుకులో శూన్యం నింపావు. నీ ప్రేమ లేనిదే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేననుకున్నాను. సర్వం నీకు అర్పించాను, కానీ నీ ప్రేమ ఒక మిథ్య అని అర్థం చేసుకోలేకపోయాను. ఏ ఆడదానికైనా బిడ్డ పుడితే అది తీపి గుర్తుగా భావిస్తుంది, కానీ నా జీవితంలో మాత్రం అదొక శాపంలా మారింది. నీ వల్ల నా జీవితాన్ని, నాకు జన్మనిచ్చిన నా తండ్రిని పోగొట్టుకున్నాను. సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి కల్పించావు. నీ నీడలో రంగుల ప్రపంచాన్ని ఊహించుకున్న నాకు చీకటిని మిగిల్చావు. నా బ్రతుకు దీపావళి అవుతుందనుకున్నాను, కానీ నా జీవితంలో చివరికి చీకటి మిగిలింది. ఎంతో పరువుగా బ్రతికిన నా కుటుంబం నవ్వుల పాలైంది. తలెత్తుకు బ్రతకలేక, ఎవరికీ మొహం చూపించలేక దేశాన్ని వదిలి ఇక్కడికొచ్చి బ్రతకాల్సిన పరిస్థితిని కల్పించావు. నేను మరువలేను రాజేంద్ర, ఎన్నటికీ మరువలేను. ఎప్పటికైనా నీ మీద కక్ష సాధించటానికే, నాలో రగిలే పగ చల్లారిపోకుండా ఉండటానికే నీ ఫోటో పెట్టుకున్నాను. నా కూతురికి నీ మొహం చూపించడం ఇష్టం లేకే నీ ఫోటోని దాచిపెట్టాను. నీ ఫోటోని చూస్తున్న కొద్దీ రోజు రోజుకి నీ మీద ద్వేషం ఎక్కువైపోతుంది. చూస్తాను, ఎప్పటికైనా నీ అంతు చూస్తాను. ఈ వైజయంతి అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అవినాష్ గారి భార్య శిరీష సడన్ గా అమెరికా నుండి వచ్చేసింది. ఓహో, శిరీష అమెరికా నుంచి వచ్చిందా? వచ్చి రాగానే భార్గవితో గొడవ పడింది. గొడవ పడ్డం ఆమెకు మామూలే కదమ్మా. ఈసారి గొడవ మున్నీని తన వెంట అమెరికాకి తీసుకువెళ్తానని. ఇదేదో కొత్త సమస్య తీసుకొచ్చిందన్నమాట. అవినాష్ గారు దాని గురించే బాధపడుతున్నారు. శిరీష అవసరమైతే కోర్టుకెళ్లైనా సాధిస్తానని సవాల్ చేసి మరీ వెళ్ళింది. పాపం అవినాష్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తోంది. మున్నీని ఇన్నాళ్ల నుంచి ఎంతో ప్రాణప్రదంగా పెంచుకొస్తున్నారు. అవును, శిరీష వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మున్నీకి తల్లి లేని లోటు తెలియకుండా అవినాష్ పెంచుకొస్తున్నాడు. ఇప్పుడు మున్నీ ఎడబాటున తను తట్టుకునే పరిస్థితిలో లేడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో అవినాష్కి హెల్ప్ చేస్తాడని మనం ఆశిద్దాం. నేను ఆ శిరీషతో మాట్లాడి చూశాను, కానీ చాలా పొగరుగా సమాధానం చెప్పింది. మీరన్నట్లు ఇక భగవంతుడే అవినాష్ గారికి ఏదో ఒక మార్గం చూపించాలి. ఓకే, లెట్ us wait and see.
మేడం మేడం ఎస్ ఎవరు మీరు? లోపలికొచ్చే ముందు అడిగి రావాలనే మేనస్ తెలీదా? సారీ మేడం, మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. నాతోనా? ఇంతకి నువ్వెవరు? నా పేరు భువనేశ్వరి. నేను రాజేంద్ర గారి భార్యని. ఓ రాజేంద్ర భార్యవా? ఆ రాజేంద్ర గారు మిమ్మల్ని రాయబారానికి పంపించారా? లేదమ్మా, నేనే వచ్చాను. చేజేతులా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పడానికే వచ్చాను. షటప్! దారిన పోయే ప్రతి వాళ్ళు చెప్పేవాళ్లే. నీకు నేను దాన్ని పోయేదాన్ని అయినా నువ్వు దారి తప్పకూడదని చెప్పడానికే వచ్చానమ్మా. తెలిసి తెలియని వయసులో అనవసరమైన పట్టింపులకు పోయి నీ ఐదోతనాన్ని కాదనుకుని వెళ్ళిపోయావు. ఆడదాని జీవితంలో అపురూపమైనవి రెండు. అవి ఐదోతనం, అమ్మతనం. నువ్వు ఆ రెండిటినీ కాలదన్ని ఏదో రంగుల ప్రపంచాన్ని ఊహించుకుని వెళ్ళిపోయావు. ఇంకాపండి. ఏంటి నాకు నీతులు వల్లించడానికి వచ్చావా? చిన్నపిల్లలకి చెప్పండి, వాళ్ళైతే చక్కగా వింటారు. చూడమ్మా, నీతులు వినడానికి చిన్నపిల్లలే అయుండాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న నీకు అది వర్తిస్తుంది. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యమధర్మరాజును కూడా ఎదిరించగలిగే పతివ్రతలు పుట్టిన దేశమమ్మా మంది. అలాంటి నువ్వు నీ భర్త చావునే కోరుకుంటున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా? భువనేశ్వరి! అవును, భువనేశ్వర్నే. బిడ్డని కాని అమ్మతనంలో ఉన్న మాధుర్యాన్ని చవి చూడకుండా వదిలేసి వెళ్ళిపోయావు. అమ్మా అనే మధురమైన పిలుపుకు దూరమయ్యావు. కన్న బిడ్డకి నువ్వు చనుబాలివ్వకుండా మాతృత్వపు మాధుర్యానికి దూరమయ్యావు. మాయా ప్రపంచంలో విహరించి అదే సర్వస్వం అనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వేం కోల్పోయావో వెనక్కి తిరిగి చూసుకో. స్టాప్ ఇట్! సెంటిమెంటల్ ఫూల్స్! నాకందుకే మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది. నేను హాయిగా నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్లి, మొగుడు, కూతురు ఇవన్నీ బుల్షిట్. ఐదోతనమంట, అమ్మతనమంట. నాన్సెన్స్. మరెందుకు మున్నిని తీసుకెళ్ళడానికి అంత తాపత్రయపడుతున్నావు? ఈర్ష్య. నాకు దక్కనిది ఇంకొకరికి దక్కితే తట్టుకోలేని ఈర్ష్య. మున్ని నన్నొక్కదాన్నే అమ్మ అని పిలవాలి, అంతేకాని ఆ బజార్ది భార్గవిని కాదు. బజార్దా? ఎవరే బజార్ది? తనకాశనిచ్చిన అవినాష్ని కృతజ్ఞతతో కాపాడుకోవాలని తాపత్రయపడే భార్గవ బజార్ది. కట్టుకున్న భర్తని కాదని వెళ్ళిపోయి నీ భర్త చావుని కోరుకుంటున్నా నువ్వు బజార్దారివి. తననే తల్లిగా భావిస్తున్న మున్ని మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందోనని తన కన్న బిడ్డని కూడా త్యాగం చేసిన భార్గవి బజార్దా? కన్న కూతుని పసిగద్దిగా వదిలేసి రంగుల ప్రపంచంలో కులకడానికి వెళ్ళినా నువ్వు బజార్దారివి. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! నా తల పొగిరిపోతుంది. వింటున్నాను కదా అని వాగుతూనే ఉన్నావు. నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటకు ముందే మర్యాదగా బయటికి నడు. నడుస్తాను, బయటికి నడుస్తాను. కానీ చివరిసారిగా ఒక్క మాట, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసిన తప్పు తెలుసుకుని అవినాశిని క్షమాపణ అడిగి నీ కాపురాన్ని నిలబెట్టుకో. అంతేగాని లేనిపోని ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకోకు. భార్గవి ఒకరి జీవితాన్ని నిలబెట్టేదే తప్ప కూల్చేది కాదు. అది అర్థం చేసుకో. ఎవరా తల్లి? ఆ నీతిమాలిన దాని తల్లి వచ్చి నీకు నీతులు చెప్పటమేంటి? అసలెందుకు రానిచ్చావు? దానికి మాట్లాడే అవకాశం ఎందుకిచ్చావు? ఆ భార్గవి పేరు వినగానే దాన్ని బయట గెంటేయకుండా ఈ డాటర్ ఆఫ్ వైజయంతి ముందు ఎందుకు నిలబడిచ్చావు? సరే, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ అడ్వకేట్తో నేను డీటెయిల్గా మాట్లాడాను. నీ బిడ్డ నీకే దక్కుతుంది. అవసరమైతే లక్షలు, కోట్లు ఖర్చు పెడతాను. డాలర్ల వర్షం కురిపిస్తాను.
నీ బిడ్డను నీకు దక్కేటట్లు చేస్తాను. దిస్ ఇస్ వైజయంతి. మమ్మీ దానివల్ల మన కొరిగేదేంటి? జీవితంతో రణం చేస్తున్న అవినాష్ గడికి సత్వర మరణం. వ్యభిచారిగా వచ్చి నీ స్థానంలో అక్కడ సెట్లైన భార్గవికి జీవన్ మరణం. వ్యభిచారిగా వచ్చి నీ స్థానంలో అక్కడ సెట్లైన భార్గవికి జీవన్ మరణం. దీనికోసం మనం పోరాడాలి. తప్పదు. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. కోర్టులో మనం గెలుస్తామంటావా మమ్మీ? గెలిచి తీరుతాం. నీకు ఇండియా గాలి పీల్చగానే సెంటిమెంట్స్ వంటపట్టి పిరికితనం ఆవహించినట్లుంది. డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకు వెళ్ళటమే కానీ వెనక ముందు ఆలోచించకూడదు. అయినా మనం పెట్టుకున్న అడ్వకేట్ సామాన్యమైన వ్యక్తి కాదు. అవసరమైతే ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయర్ని పిలిపిస్తాను. కోర్టులో ఆ పిల్లకు నువ్వే తల్లివని నిరూపించి నీకు నీ కూతుర్ని అప్పగిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ వైజయంతి కూతురువని మర్చిపోకు. ఓకే మమ్మీ. యురానా, నా క్లయింట్ అయిన శ్రీమతి శిరీషని ప్రేమించి పెళ్లి చేసుకుని మానసికంగా శారీరకంగా ఎన్నో చిత్రహింసలకి గురి చేసిందే కాక ఈ రోజు పరాయి ఆడదాన్ని ఇంట్లో ఉంచుకుని నా క్లయింట్ శిరీషకు అన్యాయం చేశాడు. కనీసం భర్తగా న్యాయం చేయలేకపోయినా ఈ అవినాష్ తన కూతురునైనా తనకి అప్పగించమని అడగడానికి వెళ్లిన శిరీషని అవమానించి పంపించాడు. భర్త ప్రేమకు దూరమైన ఈ అభాగ్యురాలు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన కన్న కూతురు మున్నీని తనకు అప్పగించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువరానా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శ్రీమతి శిరీష గారి గురించి చాలా చక్కటి కథ అల్లారు మా మిత్రులు. అవినాష్ శిరీషలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం నిజమే యువర్ ఆనర్. కానీ అవినాష్ తన భార్యను మానసికంగా శారీరకంగా హింసించాడు అన్న పదాలు చాలా హాస్యాస్పదం యువర్ ఆనర్. ఈ విషయానికి సంబంధించి నేను శ్రీమతి శిరీష గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్ యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడండి శిరీష గారు, ఆ ఎదురుగా బోనులో ఉన్న వ్యక్తి పేరు చెప్పగలరా? నాన్ సెన్స్. ఇదేం ప్రశ్న? ఆఫ్టర్ ఆల్ హీస్ మై హస్బెండ్. ఓఎస్సి అంటే అతనికి పేరు లేదన్నమాట. పేరా? మా పలుకుబడి, మా ఆస్తి, మాకున్న పేరు ప్రతిష్టల ముందు ఆఫ్టర్ ఆల్ అతనుకున్న పేరే పాటిది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తనకున్న ఆస్తి, అహంకారం చివరికి తన భర్తకున్న పేరును కూడా తన నోటి నుంచి రానియకుండా ఆపేస్తున్నాయి. అబ్జెక్షన్ యువరానా. నా క్లయింట్ తికమక పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. నో యువర్ ఆనర్. శ్రీమతి శిరీష గారికి తన భర్త అవినాష్ గారి పట్ల ఉన్న చిన్న చూపుని మీకు తెలియపరుద్దామని ఈ ప్రశ్నలు వేస్తున్నాను. అంతేగాని నా మిత్రుడు అన్నట్టుగా శిరీష గారిని తికమక పెట్టడానికో తప్పుదోవ పట్టించడానికో కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రానర్. వ్యాపార రీత్యా భారతదేశంలోనే తన సేవలందించాలన్న ఆదర్శ భావాలు గల అవినాష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ శిరీష వ్యాపారాలన్నీ వదిలిపెట్టి తనతో పాటుగా అమెరికాకు వచ్చేయవలసిందిగా ఎన్నో సందర్భాల్లో బలవంతం చేసింది.
చూసి